సార్ కాకా గ్లిమ్స్ కాకా మనకి కొత్తగా ఉంది. చిరంజీవి గారి కెరీర్ లో ఎలా ఉందనంటే పర్ఫెక్ట్ యాప్ట్ అనుకోవాలి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి అని పేరు పలుకుతా ఉంటుంది, అదొక వైబ్ అది. ఎందుకంటే మనం చిరంజీవి గారి సినిమా వస్తుందంటే ఒక పెద్ద సెలబ్రేషన్. ప్రతి బర్త్డేకి మనము ఏదో ఒకటి ఎక్స్పెక్టేషన్ చేస్తాం, అంటే ఒక సినిమా టైటిల్ కానీ అనౌన్స్మెంట్ కానివ్వండి ఏదో ఒకటి. అలాంటిది ఈ రోజు బాబీ గారి డైరెక్షన్ లో, కేవీఎన్ ప్రొడక్షన్ కి, వెంకట్ కే నారాయణ ప్రొడక్షన్ లో, అది అందులో టాప్ ప్రొడక్షన్, అందులో వన్ ఆఫ్ ది టాప్ హైయెస్ట్ ప్రొడక్షన్. అది బడ్జెట్ కూడా ఎక్కడో కాంప్రమైజ్ కాకుండా చిరంజీవి గారి సినిమా ది బెస్ట్ అవుట్పుట్ 100% ఉండాలని చెప్పేసి, అది కూడా ఇప్పుడున్న జనరేషన్ లో తొందరపడి సినిమాలు అవగొట్టట్లేదు. కానీ చిరంజీవి గారి ఏజ్ 72 years. ఆ ఏజ్ లో కూడా నెక్స్ట్ పర్ఫెక్ట్ సంక్రాంతి సీజన్ లో బాస్ ఫస్ట్ రేస్ లో ఉన్నారని. అంటే ఇదే సీజన్ లో మనకి సంక్రాంతి సీజన్ లో ఫస్ట్ చిరంజీవి గారు అనిల్ అప్పుడు సినిమా వచ్చింది. అదే సీజన్ లో బాబీ గారి డైరెక్షన్ వాల్తేరు వీరే వచ్చింది. అదే సమయంలో మళ్ళీ బ్యాక్ టు ఫామ్ అంటే థర్డ్ మూవీ అంటే సంక్రాంతి సీజన్ లో బాబీ గారి డైరెక్షన్ చిరంజీవి కాంబినేషన్ లో ఇది రెండో సినిమా. తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ పెట్టాడు. నాకు తెలిసి రేపు థియేటర్ లో January 13th మాత్రం ప్రతి థియేటర్ సీట్ లో మాత్రం కూర్చోడానికి మాత్రం 100% 1000% చెప్పగలుగుతున్నా. ఎందుకంటే టైటిల్ కూడా డిఫరెంట్ ఉంది. ఒక కాకా అంటే మనము ఎవరైనా చూడగానే సినిమా ఎట్లుందంటే కేకరా బాబు అని చెప్పాలి. అంటే పర్ఫెక్ట్ యాక్టర్. ఇది ఎవరు సజెషన్ చేశారో తెలియదు, కానీ చిరంజీవి గారిని మనము ఆ గ్లిమ్స్ లో చూసినంత సేపు ఆ బ్యాక్గ్రౌండ్ కానీ, మ్యూజిక్ కానివ్వండి, ఎలివేషన్ కానివ్వండి. చిరంజీవి గారు ఒకప్పుడు బిగ్ బాస్ చూసాం మనం సినిమా, అదే బిగ్ బాస్ అప్పట్లో బిగ్ బాస్ అయితే ఇప్పట్లో చిరంజీవి గారిని మనం అదే వింటేజ్ మాస్ లుక్ లో మనం చూస్తున్నాము. చూసినంత సేపు జనాలకి మనకి ఇంకా సరిపోలేదు. ఎందుకంటే స్టిల్ ఇంకా షూటింగ్ జరుగుతుంది కాబట్టి బర్త్డేకి ఒక స్పెషల్ ట్రీట్ రావాలి కాబట్టి మనకి ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనకి బాబీ గారు ప్రతిసారి ఒక మాట అన్నవాళ్ళు, ఎప్పుడు కూడా ఓజీ అంటున్నారు జనాలు అందరు. ఓజీ అని అంటే ఓజీ బ్యాక్గ్రౌండ్స్ కు తమను ఎలాగైతే పెట్టారు, ఎంత పెద్ద చరిత్రలో ఒక హిస్టరీ రికార్డ్ అది ఓజీ అనేది. యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నేను పక్కన పెడితే ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో, అప్పుడు పవన్ కళ్యాణ్ కొట్టారని చెప్పేసి తమని ఇది కసితోని బాబీ గారిని కూర్చోపెట్టుకొని ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 5:45కి గ్లిమ్స్, ఈ రోజు అదే పనిగా స్పెషల్ గా దగ్గరుండి గ్లిమ్స్ కోసము ఎంత బాగా కట్ చేయించారనంటే, చూసినంతసేపు చిరంజీవి గారు అలా బ్యాగ్ వేసుకొని అలా వాక్, వెనకాల వచ్చే డాగ్ కానివ్వండి, ఆ సీన్స్ చూస్తుంటే అది ఎప్పుడెప్పుడు వస్తుందా అని అనిపిస్తుంది. కానీ చిరంజీవి గారి ఏజ్ ఎలా ఉందనంటే, చాలా మంది అంటారు ప్రతి హీరోకి ఏజ్ పెరుగుతుంటది, కానీ చిరంజీవి గారి ఏజ్ వచ్చేసరికి ఏంటంటే ఏజ్ తగ్గుతూ వస్తుంది. అంటే ఆయన సింపుల్ గా చెప్పాలంటే ఆయన చేసే ఫిట్నెస్ కానివ్వండి, ఇప్పుడు ఈ ఏజ్ లో కూడా డైలీ వైజ్ గా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సినిమాకు తగ్గట్టుగా ఆయన ఏజ్ కొంచెం దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ మేక్ ఓవర్ కానివ్వండి, బాడీ ఫిట్నెస్ కానివ్వండి, యాక్షన్ సీన్స్ కానివ్వండి. మనం చిరంజీవి అంటే డాన్స్ వరకే చూస్తున్నాం, కానీ చాలా మంది ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక డైలాగ్స్, స్టైల్, సాంగ్స్, అలా వాక్ స్టైల్ ఉంటే మాత్రం థియేటర్ లో జనాలకు మాత్రం ఒక పూనకమే. కానీ ఈ రోజు ఒక స్పెషల్ ఏంటంటే, నిన్న శ్రావణ శుక్రవారము, శ్రావణ వ్రతం కాబట్టి నిన్న లేడీస్ అందరు సెలబ్రేషన్ చేశారు. ఈ రోజు జెంట్స్ చిరంజీవి గారి బర్త్డేకి అటు శంకర్దాద ఎంబీబీఎస్ రిలీజ్ చేస్తే నాట్ ఓన్లీ తెలంగాణ, ఈ రోజు ఏపీ కానీ తెలంగాణ కానీ అన్ని థియేటర్లో శంకర్దాద ఎంబీబీఎస్ హౌస్ఫుల్ అవ్వదంటే అది సింపుల్ వర్డ్ లో చెప్పాలంటే అది చిరంజీవి మెయిన్ రీజన్. చిరంజీవి గారి సినిమా అంటే ఎవరు చూడడు, ఎవరు రారని, ఎవరిని ఇష్టపడని చెప్పారు. చిరంజీవి గారు అంటే అదొక ఇన్స్పిరేషన్. చిరంజీవి గారు అంటేనే అదొక ప్రతి ఒక్క హీరోకి, హీరోయిన్ కానీ, హీరో కానీ ఈ రోజు చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారంటే ఆయన ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈరోజు పైకి వచ్చినారు. కాబట్టి సింపుల్ గా ఆయన అందరికీ ఒక ఎలా చెప్పాలంటే ఒక స్ఫూర్తి, అంటే ఒక ఇన్స్పిరేషన్. కాబట్టి ప్రతి ఒక్క హీరోను చిరంజీవి గారు రావాలా, ప్రతి ఒక్కరికి లైఫ్ ఇచ్చారు ఇండస్ట్రీలో. ఈరోజు గత కొన్ని రోజుల నుంచి కొన్ని ట్రోల్స్ వస్తున్నాయి బాస్ గురించి, ఏం చెప్తారు? అంటే బాస్ గురించి ట్రోల్స్ ఎన్ని వచ్చినా కూడా పెద్ద పట్టించుకోకూడదు. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పా, చిరంజీవి గారు చేస్తున్నారంటే మీరు కూడా ఆ ఏజ్ లో మీరు ఒకసారి నటించండి. నేను వాళ్ళకి ట్రోల్ చేసిన వాళ్ళు కూడా అదే మాట చెప్తా, మీకు నటిస్తే మీరు నటించండి ఓకే, కానీ చిరంజీవి గారి లాగా మాత్రం ఎవరు నటించరండి. నేను అది మాత్రం కూడా స్ట్రైట్ ఫార్ చెప్తున్నా. ట్రోల్స్ చేసేవాడికి ఎలా ఉంటుంది అంటే చేతులు దురదగా ఉంటుంది, చేతులు ఖాళీగా ఉన్నప్పుడు ఎవడైనా పెడతాడండి. ఇప్పుడు అది కామన్ అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద వచ్చింది, చిరంజీవి గారి మీద వచ్చింది, అట్లా రామ్ చరణ్ గారి మీద వచ్చింది, ఒక సందర్భంలో ఓజీ టైంలో వచ్చింది, పెద్ద సమయంలో వచ్చింది. సో చిరంజీవి గారు ట్రోల్స్ రావడంలో పెద్ద విషయం ఏం కాదు. ట్రోల్స్ ఎంత వస్తే అంత అది కూడా ఒక పెద్ద ఆశీర్వాదం లాగానే మనం తీసుకోవాలి. కానీ ఈ రోజు ఇంత సెలబ్రేషన్, ఈ రోజు కాకా లాంటి సినిమా టైటిల్ అనౌన్స్ చేశారని అంటే వరల్డ్ వైడ్ లో కోట్లాది జనాభా ఈ రోజు టైటిల్ కోసం చాలా ఈగర్లీ వెయిట్ చేశారు. అంటే ఎటువంటి టైటిల్ పెడతారు, మాస్క్ తగ్గట్టు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి అంటే ఆల్రౌండర్ యాక్టర్, ఆయన ఈవెన్ వన్ ఆఫ్ ది గ్రేట్ ఆర్టిస్ట్. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే కారణం మా అన్నయ్య అంటారు. అలాంటి ఈ రోజు అంత హోదాలో ఉండి కూడా మా అన్నయ్య అంటున్నా
అదొక వాళ్ళ నాన్న నేర్పించిన. బ్రో ఇప్పుడు సంక్రాంతికి వెంకటేష్ గారి మూవీ వస్తుంది, బాస్ మూవీ వస్తుంది, మరి క్లాష్ ఎలా ఉండబోతుంది? క్లాష్ ఏముంటదండి, సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా, 5 సినిమాలు వచ్చినా, 6 సినిమాలు వచ్చినా, అనిల్ రావుపూడి, వెంకటేష్, కళ్యాణ్ రామ్ అదొక ఎత్తు అయితే, చిరంజీవి గారి బాబీ డైరెక్షన్ ఒక ఎత్తు అవుతుంది. అలాగే సంక్రాంతికి వచ్చే సినిమాల్లో అన్ని సినిమాలు ఆడాలని కోరుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ వెంకటేష్ గారు వస్తున్నారు, మనం అనిల్ రావుపూడి సంక్రాంతికి అదొక సెంటిమెంట్, అలాగే బాబీ గారికి ఒక సెంటిమెంట్, హిట్ కొట్టాలని చెప్పేసి ఎవరి సెంటిమెంట్ వాళ్ళకు ఉంటుంది. కానీ సంక్రాంతి ఏంటంటే కలర్ఫుల్, ఒక సంక్రాంతి, భోగి, కనుమ, ఇట్లా 3 ఫెస్టివల్స్ వస్తాయి కాబట్టి 3 ఫెస్టివల్ కి తగ్గట్టు అక్కడ హైదరాబాద్ లో చూస్తారు, ఇక్కడ ఆంధ్రాలో చూస్తారు, ఎక్కడ చూడాలి అక్కడ చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. కానీ ఏ సినిమాకి క్లాష్ లేదు, ఎందుకంటే వన్ డేనే కాబట్టి థియేటర్స్ నెక్స్ట్ వీక్ అడ్జస్ట్ చేసుకుంటారు. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్న. ఒకటన్నా సింపుల్ గా వచ్చింది, లిప్స్ విసిరిగా మీరు కూడా ఎట్లుంది, సింపుల్ గా వచ్చిండు, యంగ్ కనపడుతుండు. వాల్తేరు వీరే కంటే డబల్ గా ట్రిపుల్ గా ఉంది అన్న. ఎట్లుండు, బొట్టు పెట్టుకొని సింపుల్ గా వచ్చిండు. ఆ బీజం ఏంటో నా తమను కొడుతుంటే పాప దడలు అడిపిస్తున్నాయి, నాకైతే గుండెలు అయితే అంటున్నాయి. బాబీ గారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు కదా ఈసారి అదరగొడతామని. ఒక్కటే మాట అన్న, ఇది మెగాస్టార్ రేవంత్. సంక్రాంతికి ఎవరెవరు వస్తున్నారో గుర్తు పెట్టుకోనమ్మా, ఎవరెవరు అంటే మాకు తెలియదు, అది మేము ఎవరిని గుర్తు పెట్టుకోం. ఒక్కటే బాస్, బాస్ అంతే, బాస్ అంతేగా. బాస్ ముంగర ఎవరు వచ్చినా అంతే. ఒక్కటే డెంగు వాళ్ళగారి వద్దు మనకు. ఒకటే బా, మళ్ళీ ఒకటే చెప్తున్నాం, బాస్ ముంగల కూడా సినిమా వచ్చింది అనుకో, ఒక్కటే సునామీ ఎలాగైతే వస్తుందో అలా వచ్చేస్తా సినిమా. ఈసారి కలెక్షన్ భారీ. మేము చూసింది శంకర్ దాదా ఎంబీబీఎస్ జిందాబాద్ కాదు, శంకర్ దాదా ఎంబీబీఎస్ చూసినాం. కానీ ఎంబీబీఎస్ ని మర్చిపోయి ఇప్పుడు కొత్తగా ఒరిజినల్ ఆడిగా కేక అనేది ఒకటి వచ్చేసింది. ఈ పండుగ మాత్రం మేము కేకతో సూపర్ హిట్ చేసుకొస్తాం. ఆల్ ఓవర్ ఇండియా, పాన్ ఇండియాలో మొత్తం కేక అనేది ఒక ఐకాన్ అయిపోతుంది. జై చరణ్. బీజిఎం వేరేనా, అసలు లుక్, అసలు డ్రెస్సింగ్ సెన్స్, ఆ బీజిఎం వేరే లెవెల్. ఈ సంక్రాంతికి చాలా గట్టిగా ఉంటది అన్న. జై జనసేన. బ్రో ఎలా అనిపించింది కాకా గ్లింప్? మామూలే లేదు, ఊచకోత. ఈసారి మాత్రం సంక్రాంతి మాత్రం ఖచ్చితంగా కొడుతున్నాం, మామూలుగా అయితే లేదు. జై ఆనందగిరి, జై చిరంజీవి. అంటే కాకా పేరు ఎలా అనిపించింది బ్రో టైటిల్? తమన్నా బీజిఎం మామూలుగా లేదు, దొమ్మలు అదరడం కాదు, మామూలుగా లేదు. ఈసారి థియేటర్ లో కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు, లేరు, మామూలుగా అయితే లేదు. అంటే లాస్ట్ టైం శంకర్ ప్రసాద్ తోటి బాక్స్ ఆఫీస్ దున్నేశారు, మళ్ళీ ఈసారి ఎలాంటి విధ్వంసం ఉంటుంది? శంకర్ వరప్రసాద్ సినిమా ఆల్రెడీ కలెక్షన్ బాగా కొట్టింది, కానీ దీని ముందర మాత్రం చాలా చిన్నదైపోతుంది, మామూలు ఉండదు. ఈ వస్తాం. బర్త్డే సందర్భంగా ఏం చెప్తారు మెగాస్టార్ గారికి? హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు, మీరు ఎల్లవేళ్ళ మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ. కాకా గ్లిమ్స్ అయితే చాలా బాగుంది, ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్ గా గ్లిమ్స్ వేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు థియేటర్ లో. మామూలుగా రిలీజ్ కోసం అని వచ్చాము, కానీ డైరెక్టర్ ఎంట్రీ ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్, చాలా బాగుంది. ఒకటే అనిపించింది, మెగాస్టార్ కి కరెక్ట్ సినిమా పడితే బాస్ అంతే, ఈ విల్ లీడ్ ద ఇండస్ట్రీ. చాలా బాగుంది. టైటిల్ నచ్చిందా కాకా? చాలా బాగుంది. అంటే చిరంజీవి గారు ఆయన అలాంటి రోల్స్ చేస్తే మంచిగా ఉంటుంది, అలాంటి మూవీస్ చేస్తే మంచిగా ఆడియన్స్ కూడా వెల్కమ్ చేస్తారు అనుకుంటున్నాను. అట్లాంటి మూవీస్ రావాలి, గాడ్ ఫాదర్, కాకా అలాంటి మూవీస్ వస్తే బాగుంటది అనుకుంటున్నాను. అంటే గన్స్ అవన్నీ చూపించారు కదా, సో యాక్షన్ ఫిల్మ్ గట్టిగా ఉండేటట్టు. చిరంజీవి అంటే అన్ని మాస్, క్లాస్, యాక్షన్ మొత్తం ఉండాలి, మాస్ మసాలా. ఆయన గేజ్తో సంబంధం లేదు. చిరంజీవి మొత్తం నచ్చిందా, చాలా బాగుంది. తమనన్న ఫుల్ మీల్స్, తమనన్న ఏ హీరోకైనా సరే ఫుల్ మీల్స్ పెడతారు, చాలా బాగుంది. చాలా వెయిటింగ్. మరి సంక్రాంతికి ఇంకా 2-3 మూవీస్ వస్తున్నాయి కదా, మరి వాళ్ళకి ఏం చెప్తావు? అంటే వేరే దాన్ని మనం ఏం డామినేట్ చేయకూడదు, అన్ని అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అన్నాక అన్ని మూవీస్ చూస్తారు, అన్ని హిట్ అయితే బాగుంటాయి. థ్యాంక్స్. క్లాసిక్ అసలు ఎప్పుడు లేదా లుక్, క్లాసిక్ గా తీసుకుంటే తీయండి, చూద్దాం. మెయిన్ పిక్చర్ ముందర ఉంది అంత. టైటిల్ ఎలా ఉంది? టైటిల్ ఓకే బ్రో, పర్లేదు, ఓకే, నో ఇష్యూ. అది టైటిల్ అయితే ఓకే. సంక్రాంతికి ఎస్, అదే తెలుసా. వస్తే రాని బ్రో, చిరంజీవి ఫేమస్, అది తెలుసా. ఏమరా చిరంజీవి ఫేమ్ అందరికి తెలుసు, రైట్. చూద్దాం, బిగ్ స్క్రీన్ మీద చూద్దాం అందరం, రైట్.
చాలా బాగుంది బ్రో, చాలా బాగుంది. చిరంజీవి యాక్షన్ ఎప్పుడైనా ఒకలాగానే ఉండేది మనకి. చిరంజీవి యాక్షన్ మామూలుగా అసలు వేరు అసలు ఆయన టైటిల్ కూడా కాస్త డిఫరెంట్ గా అనిపించింది, బాగుంది. కానీ అట్లేం లేదమ్మా, అట్లేం లేదు. తమ్మను కొనిదల తమ్మను ఇంకా వేరు, కొనిదల తమ్మను ఫస్ట్, తర్వాత రాగానే మనం ఏదైనా బాబాయ్ ఒక్క మాటలో చెప్పలేము. అది కాకంటే కేకని అందరూ అంటారు, ఇంకా చెప్పాలని ఉంది కానీ ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు. అంత బాగుంది అనమాట. ఒక్క మాటలో ఎక్స్ప్లెయిన్ చేయలేము అనమాట. కాక ఇదే కేక, అది ఒక్క మాటలో చెప్పగలం. గ్లిమ్స్ లో బాగా నిచ్చిపోయా నిజం చెప్పాలి, తెర కనబడలేదు. మొత్తం పేపర్లు అక్కడ మొత్తం బాస్ పేపర్లతో జనాలు హృదయాలతో నింపేసినారు అక్కడ. తమన్ బీజిఎం ఎలా అనిపించింది? తమన్ బీజిఎం ఇంకా ఉంది బ్రో. ఇది జస్ట్ అది వదిలేరంతే గ్లిమ్స్ లాగా. ఇంకా ఉంది, మైండ్ బ్లాక్ అయిపోతుంది. మనం సంక్రాంతి చూస్తాం కదా కాక, అప్పుడు బీజిఎం ఏందో చూపిస్తారు తమన్. మనశంకర వరప్రసాద్ తోటి బ్లాక్ బస్టర్ కొట్టారు, సో మళ్ళీ ఈసారి కూడా అది భయ్యా. సో లాస్ట్ సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ తో బ్లాక్ బస్టర్ కొట్టారు, ఈ సంక్రాంతికి ఎలా ఉండబోతుంది? ఈసారి ఇండస్ట్రీ హిట్ అయినా కొట్టచ్చు భయ్యా, అది మనం ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే అంత ఇప్పుడు మొత్తం క్లాస్ అవుతుంది కదా. ఇప్పుడు మొత్తం మాస్ చూసారు కదా గ్లిమ్స్ లో, మొత్తం మాస్ కన్నలతో వేరే లెవెల్. ఓకే, థ్యాంక్ యూ.